పంచాయతీ మొదలు పెట్టండి. రాయుడు గారు, ఈ ఊరి జనం మమ్మల్ని వదిలేసి ఆ మట్టికుండ విసనకర్రల వెంట పడుతున్నారు. మేమెవరో తెలుసా? మోడ్రన్ టెక్నాలజీ, ఒక్క బటన్ నొక్కితే చల్లదనం, అది మా స్టైల్. పార్టీలు, ఫంక్షన్స్, హోటల్స్ ఇంకా హాస్పిటల్స్ లో మెడిసిన్స్ కూడా మా వల్లే సేఫ్గా ఉంటాయి. వీటితో మమ్మల్ని పోల్చడం ఇది మా స్టేటస్కే అవమానం మై లార్డ్. రాయుడు గారు, వీళ్ళకి కరెంట్ పోయిందంటే గాలి లేక గిలగిల్లాడిపోతారు. కాని నేను చల్లటి నేల తల్లిబిడ్డని. నన్ను తాగితే దాహం తీరుతుంది, శరీరం కూలవుతుంది. వీళ్ల దగ్గర శబ్దం ఉంటుంది, నా దగ్గర సహజమైన శాంతి ఉంటుంది. నాకు ప్లాస్టిక్ వాసన కాదు, ప్రకృతి వాసన కావాలి. రాయుడు గారు, అవును రాయుడు గారు, మా ఇద్దరు జోడీ అంటే పర్యావరణానికి బంపర్ ఆఫర్. జనం మా చల్లదనానికి ఫిదా అవ్వాల్సిందే. ఆ పండ్రా మీ గోలా. టెక్నాలజీ, నేచురల్, ఈ గొడవలు నా దగ్గర వద్దు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ ఎండలకి మీరిద్దరూ కలిసి మాకు చల్లదనిస్తారా? లేక ఇలాగే కొట్టుకుంటూ మాకు చెమటలు పట్టిస్తారా? గాలి రాని చోట ఏసీ ఉండాలి, దాహం వేసినప్పుడు మట్టికుండుండాలి. అది వదిలేసి ఇలా గొడవ పడతారేంటి? టెక్నాలజీ సౌకర్యం కోసం, ప్రకృతి జీవం కోసం. ఆయన మా పల్లెల్లో చెట్టు కిందే ఏసీ, ఇంకా కుండ నీళ్లే ఫ్రిడ్జ్ వాటర్. పంచాయతీ ముగిసింది.